హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ మిరల్. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, హీరో హరి, తన భార్య రమ, ఇంకా వాళ్ళ కొడుకు సాయి ముగ్గురు కార్లో వెళ్తూ ఉంటారు. హరికి కాల్ రావడంతో కార్ సైడ్కి ఆపి దిగి మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని వచ్చి రాడ్తో హరిని కొడతాడు. రమాని కూడా చంపాలనుకుంటాడు. ఈలోపు మనకి ఏం తెలుస్తుందంటే ఇదంతా రమాకి వచ్చిన పీడకల అని. ఇంకా రమ ఇంట్లో ఒంటరిగా కూర్చొని చిరాగ్గా, కోపంగా, భయంగా ఉంటుంది. హరి వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు తనకి వచ్చిన పీడకల గురించి హరితో చెప్తుంది. ఇంకా హరి రమాని పడుకోబెట్టి రమా వాళ్ళ అమ్మ కాల్ వస్తే మాట్లాడతాడు. రమా వాళ్ళ అమ్మ చాలా టెన్షన్గా, నాకు కాల్ అసలు లిఫ్ట్ చేయదేంటి, ఏమైనా అయిందా అని అడుగుతుంది. అప్పుడు హరి, అదేం లేదు, నన్ను ఎవరో మాస్క్ వేసుకుని వచ్చి చంపినట్టు కలొచ్చింది, దానికే భయపడింది అంటాడు. అప్పుడు రమ అమ్మ, అయ్యో 15 ఏళ్ల క్రితం మా ఊరిలో ఇలా మాస్క్ వేసుకున్న అతను ఒక కుటుంబాన్ని చంపాడు, సడన్గా ఇలాంటి కళ ఎందుకు వచ్చిందో అని ఆవిడ టెన్షన్ పడుతుంది. నెక్స్ట్ డే హరి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. దారిలో ఒక వ్యక్తికి కాల్ చేసి, త్వరగా కనుక్కోండి, నా వల్ల కావట్లా, రమ 1 మంత్ నుండి ఇలాగే ఉంది అంటాడు. కట్ చేస్తే రమ వాళ్ళ అమ్మ హరి అండ్ రమ జాతకాలు చూపిస్తుంది. అప్పుడు ఆ సిద్ధాంతి, వీళ్ళ జాతకాలను బట్టి వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది, కులదైవం గుడికి వెళ్ళి రండి, అంతా మంచి జరగాలని ఆశిద్దాం అంటాడు. నెక్స్ట్ సీన్ లో హరి తన వర్క్ లొకేషన్ కి వెళ్తాడు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక పెద్ద ప్రమాదం నుండి హరి తప్పించుకుంటాడు. ఇంకా హరిని తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హరి ఆనంద్ తో జరిగిన విషయం రమాతో అస్సలు మాట్లాడకు, తను చాలా డిప్రెషన్ లో ఉంది అంటాడు. ఇంకా హరి ఇంట్లోకి వెళ్తుండగా ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏం మాట్లాడతారా అని మనకి చూపించరు. ఇంకా హరి లోపలికి వెళ్ళి రమాతో ఏదో మాట్లాడతాడు, అది కూడా చూపించరు. నెక్స్ట్ సీన్లో హరి రమ వాళ్ళ అమ్మతో, మేము కులదైవం గుడికి వెళ్ళాలనుకుంటున్నాం అంటాడు. రమ వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మాటకి. ఇంకా హరి ఆనంద్తో, మేము రమ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కులదైవం దర్శనానికి, నువ్వు కూడా ఫ్యామిలీతో రా అంటాడు. అప్పుడు ఆనంద్, ఓకే వస్తా, కాకపోతే పూజ రోజు వస్తాలే, ఇప్పుడు చాలా పనులున్నాయి అంటాడు. కట్ చేస్తే హరి ఫ్యామిలీతో కలిసి రమ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏం తెలుస్తుందంటే, రమ నాన్న రఘురాం ఒక రిటైర్డ్ డిఎస్పి. రమ తన నాన్నకి ఇష్టం లేకుండా హరిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి రమా నాన్న వాళ్ళతో మాట్లాడట్లా. కానీ తన మనవడు సాయిని చూడగానే రఘురాం హ్యాపీ అవుతాడు. తన అల్లుడికి సారీ చెప్పి కూతురితో అల్లుడితో కలిసిపోతాడు. నెక్స్ట్ సీన్లో హరి అండ్ రమ సరదాగా ఊరు చూడ్డానికి బయటికి వెళ్తారు. వాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ ఒక ముసలావిడ, అమ్మ ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోండి అంటుంది. అక్కడ నుండి వాళ్ళు రిటర్న్ వస్తుంటే రమ బావ కనబడతాడు, అదే మేనమామ కొడుకు. అతను పోలీస్. అతనికి రమ హరిని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని కోపం. నెక్స్ట్ డే ఆనంద్ తన ఫ్యామిలీతో రమ వాళ్ళ ఊరొస్తాడు. ఇంట్లో అద్దం ఏదని అడుగుతాడు. అప్పుడు రమ వాళ్ళ ఇంట్లో పనిచేసే గణేష్, అద్దం లేదు, దాని గురించి అడగొద్దు, అది వచ్చేస్తుంది అని భయంగా వెళ్ళిపోతాడు. అందరూ గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు. కట్ చేస్తే రఘురాం ఇద్దరు మనుషులతో రాత్రికి అంతా రెడీగా ఉండండి, విషయం అనేది ఎవరికీ తెలియకూడదు అంటాడు. నెక్స్ట్ సీన్లో హరికి కాల్ వస్తుంది. అదేంటంటే తను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ తనకి వచ్చింది. సో వాళ్ళు అక్కడి నుండి బయలుదేరాలి నైట్. రఘురామ్ ఏమో, నైట్ ఎందుకమ్మా, మార్నింగ్ వెళ్ళొచ్చుగా అంటాడు. అప్పుడు హరి వాళ్ళు, లేదు మామయ్య వెళ్ళాలి, రేపు ఆఫీస్కి వెళ్ళిపోవాలని స్టార్ట్ అవుతారు. వాళ్ళ దారిలో వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్ బ్లాక్ చేసి ఉంటుంది. సో డైవర్షన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. సడన్గా కార్ పంచర్ అవుతుంది. హరి కార్ టైర్ మారుస్తుంటే అప్పుడే అక్కడికి పాల వ్యాపారి వచ్చి, బాబు ఈ టైంలో ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, వెళ్ళిపోండి అంటాడు. కానీ హరి వెటకారంగా, అయితే ఈ టైంలో ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటాడు. అది విన్న పాల అతను కోపంగా వెళ్ళిపోతాడు. హరి కార్ టైర్ చేంజ్ చేసి వాటర్ తాగి బాటిల్ కార్ మీద పెట్టి పక్కకు వెళ్తాడు. కాసేపటికి బాటిల్ అక్కడ ఉండదు. ఇంకా బయలుదేరదామని కార్లో కూర్చుంటే సడన్గా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. మొహానికి కవర్ కట్టుకొని, చేతులకి కాళ్ళకి గడ్డి కట్టుకొని, సేమ్ దిష్టి బొమ్మ లాగానే ఉంటాడు. అతను కార్ మీదకి ఎక్కి అద్దాన్ని గట్టిగా కొడుతూ
ఉంటాడు. అది చూసి రమ, సాయి బాగా భయపడతారు. ఆ దిష్టిబొమ్మ వ్యక్తి కార్ ఫ్రంట్ గ్లాస్ని పగలగొట్టి అక్కడి నుండి వెళ్తాడు. ఇక హరి కూడా అతన్ని ఫాలో అవుతాడు. కార్లో రమ అండ్ సాయి ఒంటరిగా ఉంటారు. అతను కనపడకపోయేసరికి రిటర్న్ వచ్చేసరికి రమ, సాయి ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. కార్ డోర్స్ లాక్ చేసి ఉంటాయి. ఇంకా కార్ మీద కూడా పెట్రోల్ పోసి ఉంటుంది. కార్ తగలబెట్టడానికి వచ్చిన దిష్టిబొమ్మ వ్యక్తితో హరి ఫైట్ చేస్తాడు. కానీ ఆ దిష్టిబొమ్మ అతను హరిని కొట్టి కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. కాసేపటికి హరికి మెలకువ వచ్చి రమ అండ్ సాయి కోసం వెతుకుతాడు. సడన్గా అతనికి కార్ కనబడుతుంది. కార్లో ఎవరూ ఉండరు. కానీ డిక్కీ నుండి సౌండ్ వస్తుంటే హరి ఓపెన్ చేస్తాడు. అందులో రఘురాం వాళ్ళ ఇంట్లో పనిచేసే గణేష్ ఉంటాడు. అది చూసి హరి, ఒరేయ్ నువ్వేం చేస్తున్నావురా అని అడుగుతాడు. అప్పుడు గణేష్, అద్దం గురించి అడగొద్దన్నాగా అది వచ్చేసింది అని భయంగా వెళ్ళిపోతాడు. గణేష్ని ఫాలో అవుతూ వెళ్తాడు. గణేష్ కనపడడు, కానీ 15 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎలా అంటే 15 ఏళ్ల క్రితం ఒక కుటుంబాన్ని ముసుగేసుకొని వచ్చిన మనిషి చంపేశాడు. అది చూసిన పాల వ్యాపారిని కూడా చంపేశారు. అప్పటి నుండి వాళ్ళు ఇక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని వస్తుంది. ఇంకా హరికి సాయి వాయిస్ వినిపించిద్ది, నానా అని. చూస్తే అక్కడే ఒక టవర్ మీద ఉంటాడు. ఇంకా హరి వెళ్ళి సాయిని కాపాడతాడు. కట్ చేస్తే రమ వాయిస్ కూడా వస్తుంది. అది ఫాలో అవుతూ వెళ్తే చెట్టుకు ఉరేసుకుంటున్న అమ్మాయి కనబడుతుంది. ఫేస్కున్న మాస్క్ తీసి చూస్తే అది దయ్యం. అక్కడే చెట్టు మీద దిష్టిబొమ్మ వ్యక్తి కూడా కూర్చొని ఉంటాడు. ఇంకా హరి, సాయి అక్కడి నుండి పరిగెడుతూ వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి కార్ దగ్గరికి వెళ్తారు. సర్ప్రైజింగ్గా కార్లో రమ అన్కాన్షియస్గా పడిపోయి ఉంటుంది. తన మీద వాటర్ చల్లినా లేవదు. అక్కడే హరికి చనిపోయిన పాల వ్యాపారి పోస్టర్ కనబడుతుంది. ఆ టైంకే అతనికి రఘురాం నుండి కాల్ కూడా వస్తుంది. మామయ్య, ఇక్కడ ఎవరో మమ్మల్ని వెంట పడుతున్నారు, చనిపోయిన వాళ్ళు ఆత్మల్లా వస్తున్నారు అంటాడు కాల్లో. సడన్గా అక్కడికి దయ్యం వస్తుంది. దిష్టిబొమ్మ వ్యక్తి కూడా వస్తాడు. అతను హరిని మాస్క్ వేసి చంపబోతాడు. అదే టైంకి రమ వచ్చి అతని తల మీద కొట్టి హరిని కాపాడి కారులో స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే దారిలో పాల వ్యాపారి ఆత్మ కనబడుతుంది. ఇంకొక ఆడ దయ్యం కూడా కనబడుతుంది. వాళ్ళు అక్కడి నుండి తప్పించుకుందాం అనే లోపు దిష్టిబొమ్మ వ్యక్తి కార్ అద్దం పగలగొడతాడు. అంతే, మనకి ఇంకా నెక్స్ట్ సీన్లో హరి, రమ ఆ డేంజరస్ ప్లేస్కి వెళ్ళడం చూపిస్తారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే హరి వాళ్ళు ఒక కార్ దగ్గరికి వెళ్తారు. అందులో ఆనంద్ చనిపోయి ఉంటాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో హరి వాళ్ళు ఊరికి వెళ్దామని బయలుదేరాలనుకున్నప్పుడు ఆనంద్, నేను వెళ్తాలే, నువ్వు సరదాగా ఫ్యామిలీతో గడిపిరా అని చెప్పి ఆనంద్ తన ఫ్యామిలీతో స్టార్ట్ అవుతాడు. ఇప్పటి వరకు ఏవైతే హరి వాళ్ళకి జరిగాయని చెప్పానో అదంతా ఆనంద్ ఫ్యామిలీకి జరిగింది. నిజానికి డైవర్షన్ తీసుకోవడం, పంచర్ అవ్వడం, ముసుగు వ్యక్తి అటాక్, దయ్యాలు వెంటపడడం అంతా ఆనంద్ ఫ్యామిలీకి జరుగుతుంది. చివర్లో దిష్టిబొమ్మ వ్యక్తి కార్ అద్దం పగలగొట్టి ఆనంద్ని బయటికి లాగి కొడుతూ ఉంటాడు. అయితే ఆనంద్ వైఫ్ ఆ మాస్క్ వ్యక్తి మాస్క్ తీసేస్తుంది. ఇక్కడే ఇంకో షాకింగ్ ట్విస్ట్. అదేంటంటే ఆ వ్యక్తి హరినే. హరియే ఆనంద్ని చంపడానికి అలా వచ్చాడు. అది చూసి ఆనంద్ భార్య హేమ షాక్ అవుతుంది. ఇప్పుడే మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. రమాని ఎవరో ఒక వ్యక్తి కాల్ చేసి బాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. దానితో రమ డిప్రెషన్లో ఉంటుంది. సో ఆ నెంబర్ని హరి ఒక హ్యాకర్కి ఇచ్చి డీటెయిల్స్ తెలుసుకోమంటాడు. ఒకరోజు హరి వర్క్లో జరిగిన ప్రమాదం నుండి తప్పించుకొని వస్తాడు కదా, అప్పుడు ఒక కాల్ వస్తుంది, గుర్తుందా? అది హ్యాకర్దే. అతను చెప్తాడు, మీరిచ్చిన ఫోన్ నెంబర్కి సంబంధించిన INEI నెంబర్ ఆనంది, అది మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఆన్ అయి ఆఫ్ అయింది. ఇంకా ఆ నెంబర్ నుండి కొన్ని వీడియోస్ అండ్ కాల్ రికార్డ్స్ సేకరించా, మీకు పంపించాను చూడమంటాడు. ఆ వీడియోస్లో రమాని ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి రేప్ చేస్తాడు బలవంతంగా. అదంతా వీడియో కూడా తీస్తాడు రమాని బెదిరించడానికి. అతనే ఆనంద్. ఇంకా కాల్ రికార్డ్స్లో హరిని కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర చంపడానికి కూడా ప్లాన్ చేస్తాడు ఆనంద్. ఇదంతా తెలుసుకున్న హరి వెళ్ళి రమాకి విషయమంతా చెప్పి వీడియో చూపిస్తాడు. అది చూసి రమ చాలా ఏడుస్తుంది. రమాకి ఇలా జరగడం వల్లే తను బాగా డిప్రెషన్ అండ్ భయంలోకి వెళ్ళిపోయింది. ఎవరికైనా చెప్తే ఈ వీడియో రిలీజ్ చేస్తా అని ఆనంద్ బెదిరించేవాడు.
ఉంటాడు. సో ఎవరికి చెప్పలేకపోయింది. రమ ఆనంద్ని ఒక సొంత అన్నలా చూసేది. కానీ ఆనంద్కి మాత్రం ఎప్పుడూ రమ పైన కన్నే. హరి ఇంట్లో లేనప్పుడు వచ్చి రమ వీడియోస్ తీసుకుని క్రూరంగా ఆనందపడేవాడు. ఇంకా ఆనంద్ చేశాడని తెలియడంతో రమ ఆనంద్ని చంపాలనుకుంటుంది. ఈ స్కెచ్ అంతా కూడా హరి అండ్ రమ ప్లాన్ చేసుకునే చేస్తారు. జరిగిన వీడియో ఆనంద్ వైఫ్ హేమకి కూడా చూపిస్తారు. ఇంకా రమ ఆనంద్ మీద యాసిడ్ పోసి చంపేస్తుంది. ఇలా పగ తీర్చుకుంటారు. ఈ మ్యాటర్లో రమ నాన్న రఘురామ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అయితే రమా బావ ఇన్స్పెక్టర్కి హరియే తన ఫ్రెండ్ ఆనంద్ని చంపాడని డౌట్ వస్తుంది. కానీ ప్రూఫ్స్ లేకపోయేసరికి ఏం చేయలేకపోతాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఇలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.